20 లక్షలకి రేట్ అంటే ఇస్తారా భూములు? ఏమో సార్ ఇక తెలియదు ఇంకా రేట్ ఫిక్స్ కాలేదా? ఫిక్స్ కాలే. ఫిక్స్ ఎవరు చేయలేదు. గవర్నమెంట్ వచ్చి ఎవరికి ఇట్లా ఆఫీసర్లు వాళ్ళు వచ్చి చెప్తారు కదా గింత ఆఫీసర్లు వచ్చి ఎవ్వరు చెప్పలే. మరి ఊరికే కొట్లాడిండ్రా? ఉత్తగానే కొట్లాడారు. ఇక ఆఫీసర్లు తుదిపోతే వాళ్ళు కేర్ చేయలేరు. కలెక్టర్ ద్వారా పోయినరు, కలెక్టర్ ద్వారా వీళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా పోయినరు. అది పోయేది ఉన్నది పోతుంది, అది పోయేది ఉన్నది పోతుంది. అరే పట్ట భూములు ఎట్లా పోతాయి? ఇన్ని దినాలు మాకు ఇచ్చిన భూములు మా అనుమతి లేనిది మా భూములు ఎట్లా పోతాయి అని ప్రజలు ధర్నాలకే తిరిగిండ్రు. బ్యాంకులల్లో అప్పులు ఆపేపించిండ్రు. ఇప్పుడు 2 లక్షలు రుణమాఫీ చేసిండు సీఎం, వాస్తవమే. ఆ 2 లక్షలు రుణమాఫీ తీసుకుందామంటే ఈ పలానా సర్వే నెంబర్ చెప్తే వాళ్ళకి ఇయ్యకు అటువంటి మాటలు కూడా కొన్ని వెళ్ళినాయి. వెళ్ళిన దానికి ప్రజలకు ఎంత ఆగ్రహం వస్తుంది. అంటే ఈ భూములు ఎట్లా దీంట్లో పోతున్నాయి ఇంకా వాళ్ళకి ఇయ్యకని అయినా దానికి టైటిల్ తీసుకున్నప్పుడు అది తీసుకున్నప్పుడు అయితే కడుతుండ్రు కదా. నీ భూములు అంత ఉంది అప్ప, నీ నష్టపరిహారం ఇంత ఉంది అని తీసుకుంటే వాళ్ళకు తృప్తి అవుతుండే కదా. ఆ తృప్తి లేనప్పుడు వాళ్ళు వచ్చిండ్రు. ఈడ మీటింగ్ పెట్టిండ్రు, ఈడ దుద్యాల్లో ఎక్కడనో మీటింగ్ పెట్టిండ్రు. మరి ఉత్తపడేమో కుయా 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 ఇన్ని ఓ కార్లు పోతాయి, టనా 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 పోతుంది. మరి కలెక్టర్ వచ్చి ఇది చేసి లొల్లి పెట్టినప్పుడు ఈడ ఇన్ని పెట్టకుండా ఆయన కూడా వచ్చుంటే తప్పు కదా. ఇప్పుడు ప్రభుత్వంది కూడా కొంత తప్పు ఉండదు. చాలా వీళ్ళది ఉంటుంది. బారాన ప్రభుత్వం తప్పు ఉంది. మొదలే గింత లేదు, గింత సర్వీసింగ్ అయింది, గింత అయింది, గింత ఇస్తున్నాం, గింత లేదు అని సీఎం ఒక ముచ్చట వచ్చి చెప్పింటే సీఎంకి వ్యతిరేకం ఎవరు చేస్తుండ్రు? ఈడ చేయకుండ్రి అట్లా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తావు చెప్పు, నీ ఆలోచన. అన్ని తెలుసు కదా ఇక్కడ. అవును అవును ఇయ్యదలుచుకున్నాం కరెక్టే, కానీ కొంచెం మాకు ఎక్కువ ఇచ్చి మాకు ప్లాట్లు చూపుతున్నాడు. మరి మాకు ఇంటికో ఉద్యోగం అంటే మళ్ళా నాది కొందరికేమో 2-3 గుంటలు ఉన్నాయి. ఇవానికి కూడా ఉద్యోగమే అది ఇది అంటే ఎట్లా? ఇప్పుడు నాది 4-5 ఎకరాలు మీద ఉంది. ఒకటే ఉద్యోగం అంటే ఎట్లయితుంది? మరి నా నష్టపరిహారం ఎంత అవుతుందో అంత దానికి ఫలితం ఉండాలి. అది న్యాయం అంటారు. ఇక మాకు తెలియదు సార్. మాకైతే తెలియదు అల్లునికి కడుతున్నాడా, అది ఏమి కూర కడుతున్నాడా అనేది తెలియదు. మాకు పార్మా అన్నందుకు మాకు భయం లేచి అక్కడ పోలేపల్లి ఇక్కడ పోతే పంటలు వండాయి, ఇవి వండాయి, అది వండాయి అంటే అవన్నీ మేము చూడలేము, చేయలేము. ఊరిడిచి ఇక దిక్కు పోలేము. ఇక ఉన్న భూమి ఇడిచిపోతే ఇక మేము ఎక్కడ బతుకుతాము, ఏం కథ? హైదరాబాద్ పోతే బతుకుతామా, ఎక్కడ పోతే బతుకుతాం? ఏడపోయినా రెక్కల కష్టం, బొక్కల పులుసు. ఎవరు చేస్తారు? గవర్నమెంట్ జాబులు ఉండోళ్ళకే వాళ్ళే పోయి మార్కెట్కి పోయి తెచ్చుకుంటేనే వాళ్ళకు పని నడుస్తుంది. అట్లా. ఇప్పుడు ఫైనల్గా నీ నిర్ణయం ఏంది? కుయ్య కలెక్టర్లు వచ్చి సారోళ్ళు వచ్చి భూములు ఎవరు ఇచ్చేస్తావా అంటే మరి వాళ్ళు వచ్చిందే వచ్చకం, వాళ్ళు నిర్ణయము తీసుకొని వస్తున్నారా? తప్పు నిర్ణయం తీసుకున్నారు. ఫస్టే వాళ్ళ దగ్గర ప్రజలు వెళ్ళిండ్రు. ప్రజలు వెళ్ళినప్పుడు ప్రజలకు నిర్ణయాలు మంచిగా చెప్పలేరు. అది పోతే పోతుంది, చేస్తుంది. అది నేనైతే పోలేను అన్న జనాలు చెప్తున్నారు. ఇట్లా నా వేజీ తక్కువ వేజీ ఉంది కానీ మంచిగా ఉంది, పర్వాలేదు. మాకు సీఎం అయిందంటే మాకు గర్వకారణం. ఇప్పుడు మేము చెప్పుకోవాలంటే మాది ఎవరంటే మాది సీఎం కాన్స్టిట్యూషన్ అంటే చెప్పుకుంటాం. ఇది అయితే మంచిగా ఉంది.
మీ వాళ్ళు పిరి బస్సు అడవిలో ఎక్కుతారు కానీ మీ వాళ్ళు ఎక్కుతున్నారా ఎక్కిండ్రు. మంచిగా ఉందంటారా ఈ దినం వాళ్ళు పోతానికే రానికే వాళ్ళు ఇదే ఎడన్నా అక్కడ పోతున్నారంటే ఆధార్ కార్డు ఒకటి ఎక్కి పోతారు వస్తారు. ఇక రోజు పోనీకి వాళ్ళకేం పని పట్ట. పదేళ్ళ పాలన ఎట్లుంది కేసీఆర్ వేసిన తాకట్లే ఇది ఇప్పుడు. ఓర్ని అమ్మ, అటు ఇటు ఇటు మొదలు కేసీఆర్ పెట్టిన తాకట్లే. ఆ, ఇది రేవంత్ రెడ్డి మీనికి దొబ్బుతున్నాడు కానీ ఆ. కేసీఆర్ పెట్టిన తాకట్లే మొట్టమొదటి. అంటే 13 102 సర్వే నంబరు ప్రభుత్వ భూమి ఇది. 102 సర్వే నంబరు హోల్డ్లో పెట్టిండు. ఏం సార్ ఇది అంటాని ఏ గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గర ఏ ఎంఆర్ఓ దగ్గర ఏ దగ్గర పోతే డబ్బులు తీసుకునాలి, ఎంఆర్ఓలు తెంకపోవాలి, డబ్బులు తీసుకునాలి, ఆర్ఐలు పోవాలి. ఆయన ఎంప్లాయీస్ ఏం జాబ్ చేస్తున్నాడు ఇప్పుడు ఇదే పని. ఆయన సకాలంగా ఎన్నోసార్లు భూమి సర్వే చేసిరి అన్నీ చేసిరి. ఇది ఎస్టెండ్ ఉన్నదని పెట్టినప్పుడు సమగ్ర సర్వే ఒక్కటే రోజు చేసినావు. నువ్వు ఒక్కటే రోజు చేసినోడు నువ్వు ఎంబడే నువ్వు సమగ్ర సర్వే నువ్వు ఒకటే రోజు చేసినోడు. మాకు బడుగు బలహీన వర్గాలము కదా మేము. బడుగు బలహీన వర్గాలకు మాకు న్యాయంగా నువ్వు బుక్కులు ఇచ్చి మాకు రైతు బంధువులు ఇచ్చి అవన్నీ వేసింటే ఈ కథ రాకుండే కదా. దాన్ని నువ్వు ఓడులో పెట్టి దాన్ని ఇచ్చేసి నువ్వు కొన్ని జాగాల్లో ఇటువంటి తాకట్లు చేసిన కూడా కేసీఆర్ చేసిన ప్రభావం ఇప్పుడు పడుతుంది. ఇప్పుడు అన్యాయంగా రేవంత్ రెడ్డి మీద దొబ్బుతున్నారు దీన్ని. అంతే ఇంకేం లేదు. ఇంతే.